హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఇవాళ కొంచెం ఒక బాధాకరమైన విషయం ఒకటి తెలిసింది. మన అమెరికాలో తెలుగు విద్యార్థిని ఎవరో కాల్చి చంపేశారని జెప్పేసి. బేసిక్‌గా అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఏమో స్టోర్‌లో పని జేస్తున్నాడు. ఎంఎస్ చదివే విద్యార్థి స్టోర్‌లో అంటే రాబరీ కోసం వచ్చినప్పుడు జనరల్‌గా ఇలాంటివి జరుగుతా ఉంటాయి గదా! అమెరికాలో. అలా జరిగిందని కొంతమంది అంటున్నారు. బట్ జనరల్‌గా క్లారిటీ గూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా రాలేదు. మరి మీకు ఎవరికన్నా తెలిస్తే గనక కామెంట్‌లో మాత్రం మెన్షన్ జేయండి. మామూలుగా ఇంకా కొన్ని న్యూస్ ఏంటంటే అక్కడ మన ఇది బీచ్‌కెళ్ళినప్పుడు బీచ్‌లో జరిగింది అని జెప్పేసి ఎవరో ఇతన్ని కాల్చారు అని జెప్పేసి అన్నారు. బట్ బీచ్‌లో ఇతన్ని కన్ఫ్రంట్ జేసి కాల్చే అవసరము ఎందుకొస్తుందో మరి ఎందుకొచ్చిందో మనకు తెలీదు గానీ, బట్ ఏదేమైనా అతని ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని జెప్పి మనం కోరుకుందాం. ఈ విషయం గురించి జనరల్‌గా యాక్చువల్‌గా కొంత స్టూడెంట్సే ఎక్కువగా చనిపోతున్నారు. రీజన్ ఏంటంటే మెయిన్ జాబులు జేసుకునే వాళ్ళకి ఐటీ జాబులు జేసుకునే వాళ్ళకి ఎవరికీ ఎక్కువ ఇబ్బంది పెద్దగా ఏం అంటే బేసిక్ రాబరీలో, పర్స్ దొంగతనాలు ఇలాంటివి అవుతాయి గానీ, ఇలాంటి కంట్రీస్‌లో స్టూడెంట్స్‌కి ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి అంటే, వీళ్ళు చాలామంది గూడా రిమోట్ ఏరియాస్ కొన్ని ఏరియాస్ ఉంటాయండి. కొన్ని టిపికల్ ఏరియాస్ ఉంటాయి. ఇంగ్లాండ్‌లో గూడా కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి. యూకేలో గూడా. ఎలా అంటే అది కొంచెం వాళ్ళంతా ఈ డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళు వీళ్ళు ఉండే ఏరియాలనమాట అవి. ఆ ఏరియాలో రోడ్డు మీద నడవాలంటే గూడా భయంగా ఉంటది. ఒకప్పుడు ఇక్కడ గూడా లండన్‌లో గూడా ఎలా ఉండేదంటే ఒకానొక రోజుల్లో నైట్ పూట నడవాలంటే చాలా భయంగా ఉండేది. ఆల్‌మోస్ట్ చాలా మందిని కొట్టడం, ఫోన్‌లు గుంజుకోవటం. సో, ఇప్పుడేంటంటే ఫోన్‌లు గుంజుకుంటే ఎంబటే ఆ ఫోన్ బ్లాక్ అయిపోతుంది గాబట్టి, సో, అలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువ లేవు తగ్గిపోయాయి. బట్ స్టిల్ కొంత అలాంటి కల్చర్ అనేది ఉంటది. కార్లు దొంగతనాలు జేయటాలు, కార్లు ఓపెన్ జేసేసి అందులో డబ్బులు దొబ్బేయటాలు. వీళ్ళంతా ఆ బ్యాచ్ అన్నమాట. ఎంతసేపటికి వాళ్ళకి ఆ డ్రగ్స్ కోసం, వాటి కోసం డబ్బులు గావాల్సిన బ్యాచ్. అది పక్కన బెడితే, బట్ మన వైపు నుంచి ఆలోచిస్తే, ఇన్ని సంవత్సరాలు పెంచుకున్న కొడుకు అక్కడికెళ్ళి ఇట్లాంటి పరిస్థితుల్లో చనిపోవడం అనేది ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ బాడీని తీసుకురావటానికి గూడా అదొక చాలా పెద్ద విషయం అండి. అది ఇప్పుడు ఇలాంటిదేదన్నా జరిగితే ఎంబటే ఈ ఇండియన్ హై కమిషనోళ్ళు వాళ్ళు వీళ్ళు ప్రతోడు అవర్ థాట్స్ ఆర్ విత్ అవర్ ఫ్యామిలీ అది ఇది. ఏం జేసుకోనీకి థాట్స్ విత్ అవర్ ఫ్యామిలీ? ఏం జేయలేరు. ఇప్పుడు అమెరికానే ఏమి జేయలేకపోతుంది. ఇంగ మనోళ్ళు బోయి, మనం బోయి, వాళ్ళు బోయి మోడీ గవర్నమెంట్‌లు మాట్లాడుకుంటే ఎవ్వరేం చేయలేరండి. ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ గన్స్ వాడి జనాల్ని చంపేయాల్సిన సైకోపాతులు వాళ్ళంతా గూడా వాళ్ళ వాళ్ళకి అసలు ఏం వాడికి మనిషిని కాల్చినా ఒకటే, లేపోతే ఆ అడవిలో జంతువుల్ని వేటాడినా ఒకటే. 2 సేమే పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కానీ మనమేం జేయాలి? మనమే జాగ్రత్తగుండాలి. ఇప్పుడు ఇలాంటి రిమోట్ ఏరియాస్‌లో డబ్బుల కోసం కక్కుర్తి పడి మీరెళ్లి ఉద్యోగాలు జేసి, మీ లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఏరియా ఎలాంటిది అనే అవగాహన ఉన్నప్పుడు కొంత డేంజరస్ ఏరియాలు కొన్ని ఏరియాలో ఉన్నప్పుడు మీరు తిరిగేటప్పుడు ఒక ఇద్దరు, ముగ్గురు కలిసెళ్ళడము, ఫ్రెండ్స్ కలిసి బయటకెళ్ళడము, సింగిల్‌గా ఎళ్లి ఇట్లాంటి వాటిల్లో ఇరుక్కునే సిట్యుయేషన్ తెచ్చుకోకుండా, ఒక్కొక్కసారి రోడ్డు మీద ఎళ్ళేటప్పుడు గూడా ఎదురుంగా మనం కొంత కొంత అవగాహన అనేది పెంచుకుంటూ ఉండాలి. ఏరియా గురించి తెలుసుకోవాలి. క్రైమ్ జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఆ ఏరియాలో మనుషులెలాంటి వాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళున్నారా? ఏ ఏరియా డేంజరస్, ఏ ఏరియా కాదు, ఏ ఏరియాలో మనం నడిచి తిరగచ్చు, ఏ ఏరియాలో కార్‌లో తిరగాలి. డబ్బులు పోతే పోయినాయి. ఒక్కొక్కసారి క్యాబ్ ఎక్కి ఇంటికి పోండి. రిస్క్ తీసుకొని కొన్ని ఏరియాల్లో నడుచుకుంటూ ఎళ్ళటం వలన గూడా మీకు ఒక్కోసారి ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఎవడన్నా ఎళ్తున్నాడనుకోండి గట్టిగా హ్మ్. వాడిని మనం ఒక నల్లోడు ఎళ్తుంటే వాడిని మనం తలెత్తి చూసినా సరే, "ఏయ్! పో పోమ్మ, ఉయ్యు" అంటారనమాట వాళ్ళు. అంటే మనకు భయమైపోతది. వాడిని మామూలుగా చూసినా గాని వాడేదో ఫీల్ అయిపోతాడు. వాడినేదో మనమేదో జేసినట్టు. సో, ఉంటారు కొంతమంది వాళ్ళకేంటంటే ఒక ఒక ఆహ్, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు మంచిగుండవు. కొంతమందికి జనరల్‌గా ఫారెన్ కల్చర్‌లో ఏంటండి ఎక్కువ మొగుడు, పెళ్ళాము ఎక్కువ రోజులు లైఫ్ లాంగ్ కాపురాలు చేయరిక్కడ. సో, నా గర్ల్ ఫ్రెండ్ అంటాడు, అది నా గర్ల్ ఫ్రెండ్ అంటాడు, ఈ నా గర్ల్ ఫ్రెండ్ కొడుకంటాడు, వీడు నా గర్ల్ ఫ్రెండ్ వైఫ్ అంటాడు, ఈమె నా వైఫ్ అంటాడు, ఆమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటాడు. ఇయన్నీ ఎక్స్‌వైజెడ్‌లే ఉంటాయి. దాంతో అట్లాంటి ఫ్యామిలీస్‌లో నుంచి వచ్చిన పిల్లలెలా ఉంటారంటే
ఇంట్లో ఎన్వైర్న్మెంట్స్ కూడా అలానే ఉంటాయి వాళ్ళకి. హెల్తీ ఎన్వైర్న్మెంట్ ఉండదు. అంటే అన్ని ఫ్యామిలీస్ అలా ఉండరండి. చాలా ప్రొఫెషనల్‌గా ఉండే ఫ్యామిలీస్ చాలా చక్కగా పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్ గాని, మంచి ఫ్యామిలీసు ఒకే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని చక్కగా పెంచి పెద్ద పెద్ద మంచి జాబులు చేపించిన వాళ్ళు, లేకపోతే గవర్నమెంట్‌లలో ఉన్నవాళ్ళు, పొలిటీషియన్ వాళ్ళు మంచి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. బట్ కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ సింగిల్ మదరు, సింగిల్ ఫాదరు, ఎక్స్‌లు, వైలు, జెడ్‌లు ఇలాంటి వాళ్ళు ఆ కల్చర్‌లో పెరిగే పిల్లలు ఎలా ఉంటారంటే చిన్నతనం నుంచే వాడు చాలా రఫ్‌గా ఉంటాడు. వాడు మాట్లాడే విధానం గాని, వాడు ఇప్పుడు ఇంట్లో అమ్మ, నాన్న బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే ఆబ్వియస్‌లీ పిల్లలు పికప్ చేసుకుంటారది. సో, ఎవ్రీథింగ్ వెన్ దే ఆర్ గ్రోయింగ్ అప్ వాళ్ళు ఏదైతే చూస్తారో అదే యాటిట్యూడ్‌ని పికప్ చేసుకుంటారు. ఇంట్లో జరిగే ఎన్వైర్న్‌మెంట్ గాని, ఇంట్లో జరిగే గొడవల్ని జూసి గాని, సో, వాడికి దానికి తగ్గట్టే వాడి చుట్టుపక్కల ఫ్రెండ్స్‌ని పికప్ జేసుకుంటాడు. ఆ ఫ్రెండ్స్‌ని పికప్ జేసుకున్నప్పుడు ఎప్పుడైతే వాడికి చుట్టూ బ్యాడ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళొచ్చారో, వాడి గ్రోత్ అనేది ఈ బ్యాడ్ ఫ్రెండ్స్‌తోనే జరుగుతది. వాళ్ళంతా ఏంటి ఇగ డ్రగ్సు, మందు అది ఇది అలవాట్లు బ్యాడ్ అలవాట్లు ఉన్న వాళ్ళంతా ఉంటారు వీళ్ళంతా. ఇలాంటి వాళ్ళు సొసైటీకి చాలా పెద్ద ఇబ్బందే. ఇప్పుడు మొన్న ట్రంప్ చెప్పటం గూడా చాలా మంది ఇల్లీగలోళ్ళు ఇలాంటోళ్ళున్నారు. వాళ్ళందరిని ఎల్లగొట్టేసాము. ఇంకా చాలా మందున్నారంటున్నాడు. కానీ ఏందంటే మనము జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. మనము కొన్ని కొన్ని ప్లేసులకెళ్ళేటప్పుడు గ్రూప్‌గా ఎళ్ళడము, జాబ్‌లు ఎక్కడైతే హ్మ్, మ పర్లేదు జాబ్ చేయకపోయినా పర్లేదు, డబ్బులు రాకపోయినా పర్లేదు, చదువుకోకపోయినా పర్లేదు, ప్రశాంతంగా బతికుంటే నీ అమ్మ, నాన్న నీ కోసం ఎదురు జూస్తున్నారు గదా! ఆళ్ళు సుఖంగుంటారు. ఇండియాలో నువ్వు రిచ్ చదువుకైనా అమ్మ, నాన్నని పోషించుకోవచ్చేమో గానీ, ఫారెన్‌లో ఏదో సంపాదిస్తా అని, ఏదో జేస్తా అని ఎళ్ళిపోయి అక్కడ ఎవడో టుపుక్కున కాలిస్తే పోతే ఏంటి పరిస్థితి? దానికి ఎవడు రెస్పాన్సిబుల్? దీనికి ఎవ్వడు గూడా ఇప్పుడు అందరూ మాట్లాడటమే తప్ప, దీనికొక సొల్యూషన్ అనేది ఎవ్వడు కనుక్కోలేడండి. ఇంపాసిబుల్. సొల్యూషన్ లేని సమస్య ఇదొక్కటే. అమెరికాలో ఉన్న గల్ కల్చర్‌ని ఎవ్వరు మార్చలేరు. ఏమి చేయలేరు. మనము జాగ్రత్తగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిందేంటంటే, రిస్కీ ఏరియాలలోకెళ్ళకూడదు. నెక్స్ట్ ఎవ్వరిని మన స్టేరింగ్ లుక్ అంటారు చూసారా? అలాగా చూడగూడదు. సో, వై యూ స్టేరింగ్ ఎట్ మీ అన్నాడంటే ఖతం. సో, ప్లస్ కొంతమంది లేడీస్ గూడా ఉంటారు. వాళ్ళతో గూడా జాగ్రత్తగా ఉండాలి. బయట అక్కడ ఉండే లోకల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు. ఆ తర్వాత కొన్ని ఏరియాలు ఏవైతే టిపికల్ హార్డ్ కోర్ పీపుల్ ఉండే ఏరియాలు కొన్ని ఉంటాయి గదా! ఆ ఏరియాలలోకెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ అయినా మనకు అవసరం లేదు. ఆ ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఎళ్ళడము. ప్లస్ చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రశాంతంగా యూనివర్సిటీలో జాబ్ జేసుకోండి. ఎందుకొచ్చిన ఈ రిస్క్‌లు బెట్టుకొని డబ్బుల కోసం కక్కుర్తిపడి ఎక్కడనో మారుమూల ప్రాంతాలలో ఉన్న పెట్రోల్ స్టేషన్‌లో బోయి పని జేయడం ఎందుకు? వాడెవడో డబ్బుల కోసం వచ్చి పుటుక్కున కాలిస్తే మన ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకు? రిస్క్ రిస్క్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఏం ప్రాబ్లమ్ లేదు. డబ్బులు ఇప్పుడు ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ మంచి ప్రశాంతంగా చదువుకోండి. మీరు గనక కాన్సంట్రేట్ జేసి చక్కగా చదువుకుంటే మీకొచ్చే జాబ్‌కి ఇలా మీరు పార్ట్ టైమ్ జేసుకుంటా, టైమ్ పాస్ జేస్తా చదివితే ఆ తర్వాత మీరు పడే స్ట్రగుల్‌కి అసలేం సంబంధం ఉండదు. ఉండదు. మంచిగా చదువుకుంటే మంచి జాబొస్తది. మంచి ఓపీటీలు, హెచ్1లతోటి మంచి కారు కొనుక్కొని, మంచి ఇల్లు కొనుక్కొని, మంచి లైఫ్‌లో ఉంటారు. ఇట్లా మీరు డబ్బులకి అలవాటు పడి, డబ్బులు సంపాదించుకుంటా పోతే, రేపొద్దున వచ్చి రాని మార్కులతోటి మనకి జాబులు రాక, వానికి వీడికి కన్సల్టెన్సీ‌లకి డబ్బులిచ్చుకొని, ఓపీటీలు చేపించుకుంటా, నాలెడ్జ్ లేక, మన ఇంటర్వ్యూ వేరే వాళ్ళతో అటెండ్ చేపించుకొని, ఇయన్నీ రాంగ్ ట్రాక్‌లో ఉంటది. ఇదెంత సుఖమైన ట్రాక్‌లో ఉన్నాము. ఇది ఎంత సిట్యుయేషన్ బ్యాడ్ ఉండే ట్రాక్‌లో ఉన్నాము. కాబట్టి అలాంటివొద్దు. మీరు చదువుకోవటానికెళ్ళినోళ్ళు ప్రశాంతంగా స్టూడెంట్స్ మీరు చదువుకోండి. రిస్కీ ఏరియాల్లో మాత్రం ఉండకండి. నైట్ పూట రోడ్ల మీద తిరగకండి. ఎవరైనా ఎదురు పడితే వాడిని స్టేర్ చేసి చూడకండి. ఎవరైనా మీతోటి ఇంకొకటి ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా నేను. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనల్ని గెలికి గొడవ పెట్టుకుంటారు. గెలికి గొడవ పెట్టుకుంటారు. ఎవడైనా మీకు ఎదురు తిరిగి మాట్లాడితే తల ఉంచుకొని కామ్‌గా మీ దారిన మీరెళ్ళిపోండి. కొంతమంది యాటిట్యూడ్ ఎలా ఉంటదంటే మనోళ్ళల్లో ఏందని ఎదురుబోతా ఉంటారు. అరె! వాడి ఎదురుంగోడి మెంటాలిటీ ఏంటో నీకు తెలీదు గదా! ఎదురుంగోడు ఎలాంటోడో తెలీదు గదా! వాడు సైకో అయ్యుండొచ్చు, వాడు మంచోడు అయ్యుండొచ్చు, లేకపోతే తిక్కలోడు అయ్యుండొచ్చు, లేకపోతే ఇగ పొడుచుకునేవాడు అయ్యుండొచ్చు, ఇంకోటి ఎవడన్నా అయ్యుండొచ్చు. వాడొక్కసారి రివర్స్ తిరిగి మనల్ని ఒకటి పీకితే మన పరిస్థితి ఏంది? మనము దేశం గాని దేశంలో ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. దేశం గాని దేశంలో.
ఊరు గాని ఊర్లో ఉంటే వేరు, దేశం గాని దేశంలో ఉంటే వేరు. మనకి ఏదన్నా హెల్ప్‌కి రావాలి అంటే సడెన్‌గా ఎవ్వడు లేని చోట చాలా కష్టమైతది పరిస్థితి. కాబట్టి ఎవ్వడితోని మీరు గొడవలు పెట్టుకోకండి. ఎవ్వరితోని ఆర్గ్యూలు చేయకండి. ఎవ్వరితోని డిస్కషన్స్ చేయకండి. ఎవ్వడన్నా మిమ్మల్ని ఓకే లేదన్నా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసినా కామ్‌గా ఎళ్ళిపోండి పక్కకి. ఏం నష్టం లేదు. ఒక్క 10 నిమిషాలు మనం ఓడిపోయినాం అనుకో అవసరం లేదు దీంట్లో. మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోవాలి అంతే. సో, నేను చూసా కొంతమంది ఆర్గ్యూ చేస్తా ఉంటారు వాళ్ళతోటి. ఆ యాటిట్యూడ్ ఎవరో తెలియనోళ్ళతోటి మనం ఆర్గ్యూ చేయకూడదు. అంటే ఈ గెలికి గొడవలు పెట్టుకునే దాంట్లో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే ఏమైద్దంటే వాడికి తిక్కలేస్తది. చివరికి వాడి చేతిలో ఏముందో తుపాకుందో, కత్తుందో కూడా తెలియదు కదా! కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ నా మంచి సిన్సియర్ అడ్వైస్ అందరికీ ఏంటంటే మీరంతా జాగ్రత్తగా ఉంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు. ఇట్లాంటివి ఎక్కువ స్టూడెంట్స్‌కే జరుగుతున్నాయి. ఓకే. కాబట్టి ఈ ఇంత దూరం మిమ్మల్ని పంపించి మీరేదో సాధిస్తారని నమ్మి మీ కోసం కూర్చున్న తల్లిదండ్రుల్ని బాధపెట్టే పరిస్థితులు మాత్రం తీసుకురాకండి. అప్పు చేసో, కష్టపడో, బ్యాంక్ లోన్ తీసుకునో మీకు ఇంకొక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి. అక్కడికెళ్ళి ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, తర్వాత ఏది మన ఏంటి రీసెంట్‌గా చూసాం గదా! ఐస్ వాళ్ళేదో స్టాంప్ ఏసారు, డిపోర్ట్ చేస్తా అన్నారని ఆత్మహత్య చేసుకున్నారని మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇలాంటి వాళ్ళు ఏ కారణం చేతైనా మీరు ప్రాణాలు గనక పోగొట్టుకుంటే మీ ఎనక తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు మీరు లేని బాధ. ఒకటి. నెక్స్ట్ మీరు తీసుకున్న లోన్ మాత్రం కష్టపడి కుక్క చాకిరీ చేసి ఏ బ్యాంకోడు గూడా జాలి, దయ చూపడు బోయా. నో జాలి, దయ. అయ్యో! పాపం వాడు చనిపోయాడు. వాడికిచ్చిన లోను నువ్వు గట్టు. ఎవడు షూరిటీ సంతకం ఎవడు పెట్టమంటే వాడిని కట్టమంటాడు. బ్యాంకోడికి అసలు పాపం పుణ్యం ఏం లేదు. డబ్బే ముఖ్యం. ప్రాణం పోయినా సరే డబ్బు కట్టాల్సిందే. ఎవడో ఒకడు ఆ బాకీ తీర్చాల్సిందే. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక మనిషి చనిపోతే ఎనకాల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ప్లీజ్ దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా ఉండండి. ఇప్పటికైనా మారండి నాన్న. ఇల్లీగల్ జాబులొద్దు. రెస్టారెంట్‌లలో ఎక్కడో ఎవడొచ్చి పట్టుకోడులే. చేస్తున్నారు చాలామంది. ఐసోళ్ళొచ్చినప్పుడు చూసుకుందాంలే అని. ఐసోళ్ళ సంగతి పక్కన పెట్టండి. మనల్ని ఐస్‌లో పెట్టకుండా చూసుకోవాలి గదా! ఆ ఐసోళ్ళొచ్చినా రాకపోయినా రేపొద్దున ఇక్కడ జరగరానిది ఏమన్నా జరిగితే తీసుకపోయి ఐస్‌లో పెడతారు. ఇండియా పంపించేదాకా ఐస్‌లోనే ఉండాలి. ఆ ఐస్ కంటే ఈ ఐస్ నయము. స్టాంపేసి పంపించేస్తారు. చక్కగా ఇండియా పోయి ప్రశాంతంగా మన బతుకు బతకచ్చు. ఓకే. సో, ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులు పడమాకండి. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ ఒక నలుగురికి షేర్ చేయండి. థాంక్ యూ.